హలో గైస్, ఈరోజైతే మనం మన ఆఫీస్ టూర్ అయితే చూద్దాం. ఇదైతే మన ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో అయితే బాంబులు ఉంటే చెక్ చేయడానికి, కానీ ఇదైతే ఏం మంచిది మనకి. సో ఇది మన ఎంట్రన్స్లో వెళ్ళంగానే అక్కడ మనకు సెక్యూరిటీ గేట్ లాగా ఉంటాయి. ఇక్కడైతే మా మొబైల్లో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ ఉంటుంది. దాన్ని అక్కడ స్కాన్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మాకు ఐడి కార్డులో ఏముండదు, మొత్తం అందులో మొబైల్లోనే ఉంటుంది. ఇక్కడైతే లిఫ్ట్ ఏరియా అనమాట. మొత్తం 8 లిఫ్ట్లు ఉంటాయి. ఇందులో వచ్చి ఏ లిఫ్ట్ పడితే అది ఎక్కడానికి ఉండదు. మనం ఏ ఫ్లోర్కి వెళ్ళాలో కొడితే అది ఏ నెంబర్ చూపిస్తే ఆ నెంబర్లోకి వెళ్ళాలి. ఇదైతే కొంచెం చాలా అప్ టు డేట్ అనమాట. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 6th ఫ్లోర్కి వెళ్ళాల్సింది, ఏదో లిఫ్ట్లో అయితే 8th ఫ్లోర్ అయితే దింపేసింది. ఆ తర్వాత పక్కన ఉన్న చెప్పారు. ఇదే మన వర్కింగ్ ప్లేస్ అనమాట. ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. కరోనా తర్వాత అయితే ఎవరికి పర్మనెంట్ ప్లేస్ అనేది ఉండదు. ఎవరు ముందుగా వస్తే ఏ చైర్ కంటే అక్కడ కూర్చునేచ్చు అనమాట. ఇక్కడ మనకైతే 2 మానిటర్స్ ఉంటే బెస్ట్ కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ చూసారు కదండి ఈ కేబుల్, ఇందులో ఛార్జింగ్ ప్లస్ వైఫై రెండు ఇందులోనే ఉంటాయన్నమాట. ఇంకేముంది, దీన్ని కనెక్ట్ చేసుకుని పొద్దుగూకులో మన ల్యాప్టాప్ని కొట్టుకోవడమే. పక్కనోడు కూడా ఎవరితో మాట్లాడనమాట. వాడి పని ఏదో వాడు చూసుకుంటూ ఉంటాడు. చుట్టుపక్కల వాతావరణం బాగుందేమో అన్న చుట్టుపక్కల చూస్తే ఏం చెట్లు ఏం కనపడవు అనమాట. పెద్ద పెద్ద బిల్డింగ్లు తప్ప ఇంకేం ఉండదు. సో మూసుకొని మన కంప్యూటర్ మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే నేను మీకు మా వాష్రూమ్లో అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత హ్యాండ్ వాష్ అనమాట. ఇక్కడైతే మనకు టిష్యూ పేపర్లు అయితే ఎప్పుడు ఫుల్గా అవైలబుల్ ఉంటాయి. మళ్ళీ ఇది వచ్చి చేతులు కడుక్కున్న తర్వాత మన చేతులు ఆరబెట్టుకోవడానికి గాలి డబ్బా, దాని పేరు ఏమంటారు నాకు కూడా తెలియదు. ఇక్కడ మొత్తం ఫుల్ అండ్ క్లీన్గా ఉంటుంది, ఏం స్మెల్ ఏముండదు అనమాట. దీన్ని క్లీన్ చేయడానికి ఎప్పుడు కూడా ఒకతను ఇక్కడే ఉంటాడు. ఈ తర్వాత ఇంకా వీకెండ్ కదా, ఫ్రైడే. సో ఇంటికి వెళ్ళిపోవడానికి షటిల్ అయితే ఎక్కేసాం. ఈ డ్రైవర్ అయితే మన పక్కూరే, ఎప్పుడు ముందరే కూర్చోబెట్టుకుంటాడు. ఈ షటిల్ మన కేఆర్పురంకి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.